వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. నమస్తే. వైఎస్ఆర్సీపీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత గందరగోళం ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీలో జాబితా సిద్ధం చేసేందుకు అలాగే అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇన్ఛార్జీలను కొత్త వారిని నియమించడం ఇదంతా ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి జాబితాలు కనుక మనం చూసినట్లయితే మొత్తం 64 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్లే. అలాగే 17 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే కనుక ఎంపీలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు 17 స్థానాలకు సంబంధించి అనౌన్స్ చేసినట్లే ఇంకా మిగిలిన 8 స్థానాలకు సంబంధించి ఒక రకమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే అసంతృప్తి నేతలు అలాగే ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వారంతా నిరసన గళం వినిపిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాములా కనిపిస్తుంది. ముఖ్యంగా మిగిలిన 8 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఒక రెండింటిలో అయితే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అది కడప అలాగే రాజంపేట కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని కంటిన్యూ చేయాలన్న ఆలోచనలో అధినేత జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. అలాగే రాజంపేటకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయనను కూడా కంటిన్యూ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు చూసినట్లయితే విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, ఒంగోలు, నంద్యాల ఈ 6 పార్లమెంటు స్థానాలు చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థుల మార్పుతో వైఎస్ఆర్సీపీలో అంతర్మదనం ప్రారంభమైంది. ఎవరైతే గత కొంతకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు, వారిని సైతం పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కొత్త వారిని కానీ లేదా రీసెప్లింగ్ అనేది చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో అక్కడ సిట్టింగ్లా ఉన్నటువంటి వారు ఎవరు కూడా దానిని ఇష్టపడడం లేదు. ఇలాంటి తరుణంలో చాలా కీలకంగా మారేటువంటి పరిణామంగా ఉంది. ఈ 6 నియోజకవర్గాల్లో బట్టి చూస్తే కనుక విజయనగరం గతంలో అయితే వెళ్ళిన చంద్రశేఖర్, అనకాపల్లి నుంచి అయితే బి శెట్టి వెంకట సత్యవతి, అమలాపురం చింత అనురాధ, బాపట్ల నందిగాం సురేష్, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, నంద్యాల బ్రహ్మానందరెడ్డి. వీరు గతంలో ఇట్లాంటి సందర్భంలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి చాలా వివాదం నెలకొంది. ముఖ్యంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలం నుంచి తపన పడుతున్నారు. సరే మీకు ఇష్టమైతే వారికే ఇవ్వండి, లాస్ట్కి చాలా సంప్రదింపులు తిన్న తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం ఒక రకంగా మెత్తబడ్డారని చెప్పవచ్చు. ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి 2 పేర్లు ఖరారైనట్లు చెప్పవచ్చు. రోజా గాని భాస్కర్ రెడ్డి ఇలా వినిపిస్తున్నాయి. అయితే ఒంగోలుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. మిగిలిన ఈ మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏదైతే కడప రాజంపేట 2 కూడా మార్చాలి అనే డిమాండ్ కూడా పార్టీ వర్గాలు వ్యత్యాసం చూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావలసినటువంటి వ్యక్తులకు ఎలాంటి అన్యాయం చేయట్లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టి వారి మీద సర్వే రిపోర్టు అనుకూలంగా లేదు కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నాం అనేది బాగా వినిపించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి చాలా తలనొప్పిగా మారినటువంటి అంశం ఇది. ఎందుకనంటే ఇప్పటికే జాబితాలు కూడా మరీ తాజాగా వచ్చేటువంటి జాబితాలు కూడా మరి 8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎక్కువగా ఇంట్రెస్ట్గా మారింది. అలాగే ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో కడప రాజంపేటకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన విషయం ఉంది.